మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిల్లెట్ మార్వెల్ సిస్టమ్ తీసుకొచ్చిందే హైదరాబాద్ కు మీరే కదా. అసలు ఈ కాన్సెప్ట్ ఇండియాలో తీసుకొచ్చిందే ఇట్ వాజ్ బ్రాట్ ఇన్ ఐడియా వాజ్ మైన్ అండి, బట్ ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు అమ్మతో ఇష్టంగా చేయించుకునే వంట ఏంటి? వాళ్ళకి మటన్ ఎక్కువ తినేవాడండి. అప్పుడు మటన్ బాగా ఉండాలి, ఇంకా అదే ఎక్కువ మాకు రోజు రెగ్యులర్ గా ఉండాలండి. అంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ 2 times తినేవారు నాన్ వెజ్. సో నాకు ఆయన దగ్గర నుంచి వచ్చిన హ్యాబిట్ అది. సో బట్ ఇప్పుడు నేను వెజిటేరియన్ అయిపోయానండి, ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది. సార్ ఏదైనా టైంలో అనిపించిందా అమ్మ నా పక్కన ఉంటే బాగుండే, బాగా మిస్ అవుతున్నాను నేను? లేదండి, ఐ థింక్ ప్రాబబ్లీ నా బ్రాటప్ ఎట్లా హాస్టల్లో ఇట్లా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ పేరెంటల్ నీడ్ సపోర్ట్ నేను చూడలేదండి. అంటే మనం ఎప్పుడు కూడా ఒకటి థాట్ నా మైండ్ లో ఎప్పుడు ఉండేది ఏంటంటే, మనం వాళ్ళని ఎక్కువ బర్డన్ చేయకూడదు. మన స్ట్రగుల్ బర్డన్ దే షుడ్ నాట్ ఫీల్ దట్ ఉండాలి. అది ఆ కాన్సెప్ట్ ఎప్పుడు లేకుండా మీ పిల్లలకు కూడా అదే నేర్పారు? ట్రయింగ్ అండి, వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ అదృష్టం. బట్ ఎప్పుడైనా అనిపించిందా నా పిల్లలు నా పక్కన ఉంటే బాగుండని అనిపించిందా మీకు? కానీ మేడం కానీ అంటే లైక్ బేసిక్ గా నేను కూడా అట్లే నేను యూజువల్ గా కాల్ కూడా చేయనండి, యూజువల్ గా వెరీ లెస్. అంటే మా ఫాదర్ ఎట్లా నన్ను చూసుకున్నారో అదే అట్లే కాన్సెప్ట్ ట్రై చేయాలంటే డైలీ 4 సార్లు ఫోన్ చేసి తిన్నావా పడుకున్నావా, ఇది ఐ డోంట్ థింక్ సో. అవన్నీ మనం చేయకూడదు అనుకుంటాను. చేయరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు వస్తాను వెళ్తున్నాను రావడం ఏం చెప్పడు. అవునా? చాలా తక్కువ, వెరీ లెస్. ఏమనిపిస్తుంది ఆ టైంలో మీకు? కొంచెం బాధ అనిపిస్తుంది అండి, ఏంది ఇంకా రాలేదు చెప్పలేదు అని. సరే, ఇప్పుడు మీరు ఒక టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో. ఫస్ట్ కార్డియాలజిస్ట్ అనగానే భరతరెడ్డి అంటారు, అంత ఫేమస్ అయిపోయారు. యాజ్ యాక్టర్ గా ఫేమస్, యాజ్ ఏ డాక్టర్ గా ఫేమస్. ఇప్పుడున్న మదర్స్ కి అంటే అమ్మని చూస్తుంటే చాలా హెల్దీగా ఉన్నారు. అమ్మ మీకు ఒక 65 ఉంటాయా? 79 అండి. ఓ 80 వచ్చేసే, అయినా బాగా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడున్న మదర్స్ కి మీరు ఇచ్చే టిప్స్ అంటే ఏమని చెప్తారు అమ్మలకి? ఫస్ట్ థింగ్, ఈటింగ్ హ్యాబిట్స్ స్లోగా చేంజ్ చేయాలి. అదే మేము పోరాడుతున్నాము, అదే మా కాన్సెప్ట్. మిల్లెట్ మార్వెల్స్ ఒక స్టార్ట్అప్ తీసుకొచ్చాము. అది ఒక సోషల్ కాజ్ ఇనిషియేటివ్ స్టార్ట్అప్ అండి. స్లోగా ఒక్కొక్కరిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. సాధారణమైన ఒక అమ్మకి అర్థమయ్యేలాగా అంటే ఎలా? ఏం లేదండి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు తినేది ఇంట్లో తినే ప్రతిరోజు మనం తినే ఆ వైట్ రైస్ గోధుమ విషంతో సమానం అండి. అది మారాలి. అది మారాలి అంటే ఇది ఓవర్ నైట్ జరగదు. ఒక 20 సంవత్సరాలుగా వైట్ రైస్ తినే వాళ్ళని మీరు సడన్ గా లేదు నువ్వు ఈ రోజు మిల్లెట్సే తినాలి అంటే ఒక్కరోజు తింటాడు, అండ్ సెకండ్ డే దే విల్ స్టాప్ ఇట్ అండి. ప్రాబ్లం ఏంటంటే మనకి రైస్ వీటిని కామన్ గా మనము అదే మైండ్ లో పెట్టుకుని మిల్లెట్స్ మనం అలాగే చూస్తున్నాం. మిల్లెట్స్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఆ గ్రెయినే డిఫరెంట్, ఇట్స్ ఎ సీడ్. ఇవి సీరియల్స్, ఇవి సపరేట్ అండి. ఆ సీడ్ ని ట్రీట్ చేసే విధానం, కుక్ చేసే విధానం కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఆ విధానం పాటిస్తేనే మనం మిల్లెట్ ని డైజెస్ట్ చేసుకుంటాం ప్రాపర్ గా, దాని వల్ల ఉండే బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ దాన్ని వదలకుండా కంటిన్యూ చేస్తాం. ఇది ఒక కొత్త అంటే లైక్ మనం ఈ వరల్డ్ ని వదిలి వెళ్లే ముందు మనం వచ్చిన పర్పస్ కి ఏదో ఒక మంచి చేసి వెళ్ళాలండి. గొప్ప కార్డియాలజిస్ట్ డబ్బులు సంపాదిస్తున్నారు, ఇవన్నీ ఐ థింక్ they're all baseless things అండి. ఇఫ్ యూ జస్టిఫై మీ పేషెంట్ మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మనం ఒక సింపుల్ ఒకరికి ఒక సజెషన్ ఇచ్చినప్పుడు ఇఫ్ దే గో హ్యాపీ, దే సే సార్తో మాట్లాడడం ఇట్లా నాకు క్యూర్ అయింది హ్యాపీగా ఉంది, ఆ ఒక్క థింగ్ ఈజ్ ఎ బిగ్గర్ థింగ్ దెన్ యు నో వాట్ అమేజింగ్ వెల్త్ కానీ ఇవన్నీ కూడా. అండ్ మనం వెళ్లే ముందు మనం కూడా నెక్స్ట్ జనరేషన్ కి వరల్డ్ కి ఏదో ఒకటి ఇచ్చేయాలి. ఆ పనిలో ఉన్నాము, ఏమవుతుందో నెక్స్ట్ గాడ్ షుడ్ డిసైడ్. అమ్మకు కూడా చెప్తుంటారా హెల్త్ టిప్స్ బానే ఇంట్లో ఆల్మోస్ట్ అండి? అంటే మిల్లెట్స్ తినమని చెప్తారు. చూడండి, ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ వచ్చే పేషెంట్ మొత్తానికి చెప్తున్నారు, అమ్మకు చెప్పట్లేదు. చెప్తాడు మిల్లెట్లు తినమని. నాకు మిల్లెట్స్ చేసేది మా మదరే కదండి. ఏదో అట్లా ఒక్కోసారి తింటాం కానీ ఒక్కోసారి తినాలనిపించదు. నేను కొంచెం డైట్ కంట్రోల్లోనే ఉంటాను. నేను మటన్ గిట్న ఏం తిన్నాను. మీరు కంప్లీట్ గా ఆపేశారా సార్? ఆల్మోస్ట్ 5 to 7 years అయిపోయి ఉంటుందండి. కంప్లీట్లీ స్విచ్డ్ ఓవర్ టు మైనర్ మిల్లెట్స్. బేసిక్లీ ఆ కాన్సెప్ట్ మనం సైంటిఫిక్ గా ఎట్లా డిజైన్ చేసాము అంటే దాని బెనిఫిట్స్ ఇంకా యాక్చువల్లీ కామన్ పీపుల్ కి తెలియదండి. ఎంత ఫెనామినల్ ఫుడ్ అంటే మనకు అదృష్టం ఉంటే మనం అది తింటాం. మా చిన్న మనవాడు తింటాడు మళ్ళీ మిల్లెట్స్. ఓకే, పెద్ద ఆయన తినడు, అందుకే హీరో లాగా ఉన్నాడు చిన్న మనవాడు. నా కోడలు కూడా తినరు. వైట్ రైస్ మేడం? మా వారు కూడా అంతే వైట్ రైస్ ఏనండి. మార్పు మన ఇంట్లో నుంచి రావాలి అయితే. ఇంకా అంటే లైక్ ఇట్ టేక్ టైమ్ అండి. అదే దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్. ఇప్పుడు నేను నాన్ను డే ఇన్ డే అవుట్ చూస్తూ మా స్ట్రగుల్ చూస్తూ మా ఇంట్లోనే నేను చేంజ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానంటే యూ షుడ్ ఇమాజిన్ అండి, ఒక కంట్రీలో ఈ మార్పు రావాలంటే ఎంత టైం పడుతుంది. అవును, బట్ దీనికి మనం మారకపోతే అండి ఆ ప్రైజ్ విచ్ ఏ కామన్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు పే ఇస్ వెరీ హ్యూజ్ అండి. అంటే ఇప్పుడు షుగర్లు బీపీలు అంటే గుర్తొచ్చింది. అమ్మా ఇప్పుడన్నా హెల్త్ బాగాలేక మన ఇంట్లోనే 2 డాక్టర్స్ ఉన్నారు అది మర్చిపోయి నన్ను హాస్పిటల్కి తీసుకుపో అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? తక్కువేనండి. ఎప్పుడు బేసిక్ గా హెల్త్ చెక్ ఇంట్లోనే చేసేస్తామండి. అంటే ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ మన ఇంట్లో వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు షివరింగ్ ఎవరికైనా కానీ. చాలా మంది డాక్టర్స్ నానప్రేమతో కూడా వచ్చారు. అలా ఎప్పుడన్నా మీకు ఇంట్లో వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు? ఇంజక్షన్ ఏం రాదండి,
ఏమంటే మా కోడలు వేయాల్సిందేను, ఏమంటే మాకు వాళ్ళు ఉంటారు కదా నర్సులు వాళ్ళు అంటాడు. వీ డూ ప్రొసీజర్స్, మనది హాస్పిటల్ సెటప్ వేరు, ఇంట్లో ఉండేది వేరు. అంటే ఇంట్లో చేయలేం. తక్కువ చేయను, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఆల్సో. సో నేను కొన్ని ఎస్ఆర్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి అమ్మా. అమ్మ మాట కన్నా భార్య మాట బాగా వింటారు. అట్లాంటిది ఏం లేదండి. పార్టీస్కి వెళ్ళి ఇంటికి లేటుగా వస్తారు. అంటే రేర్, ఎక్కువ వెళ్ళడు. ఎక్కువ వెళ్ళడం లేదు, రేర్గా వెళ్తాడు. ఇంట్లో వంట విషయంలో భర్త గారు బాగా హెల్ప్ చేస్తారు. అట్లా ఏం లేదండి, అస్సలు చేయరా? అస్సలు రాడు, ఆ, కిచెన్లోకే రాడు అసలు. ఓకే. ఏదైనా కాఫీ అవి చేసుకుంటారు కానీ తగినవి ఏం చేయడు. స్మోకింగ్ డ్రింకింగ్ చేసి ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తారు. ఏంటా పబ్లిక్ గానే తాగుతాడండి. దాచిపెట్టుకొని ఏం తాగేది ఏం లేదు. అమ్మ డబ్బు విషయంలో ఎక్కువ ఖర్చు పెడతారా? తక్కువేనండి. మీరు నీడ్ బట్ అండి. ఫోన్ కాల్స్ బాగా ఎక్కువగా మాట్లాడతారు. ఆ, అందరికన్నా భర్త గారు ఎక్కువ గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అవునండి. మీరు ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మీలో ఒక క్యారెక్టర్ చూడాలి. మీరు మీలో ఆ క్యారెక్టర్ లేకుండా మీరు పక్కనోడికి చెప్పాలనుకుంటే ఎవడు నమ్మడండి. ఇఫ్ యు ఆర్ ఇంప్రెసివ్, యూ టాక్ అబౌట్ సంథింగ్, దట్స్ వెన్ పీపుల్ నోటీస్ యూ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళగలరని చెప్తారంట. షూటింగ్కి వెళ్తే లొకేషన్లో మెయిల్ ఆర్టిస్టుల కన్నా ఫీమేల్ ఆర్టిస్టులతో ఎక్కువగా మాట్లాడతారు. తక్కువే అండి. అంటే నన్ను యాక్చువల్లీ చాలా ఇంటరాక్షన్స్ నాతో ఎట్లా ఉంటాయంటే, పీపుల్ ఆస్క్ అబౌట్ హెల్త్ టిప్స్. చాలా 90% ఇంటరాక్షన్స్, అది డైరెక్టర్ అవనివ్వండి, హీరో అవనండి, హీరోయిన్ అవనివ్వండి, కో ఆర్టిస్ట్ అవనివ్వండి, టెక్నీషియన్స్ అవనివ్వండి, లైట్ ఆఫీసర్స్ అవనివ్వండి, ఇదే కామన్ గా నాతో మాట్లాడేవాళ్ళు. అది ఇప్పుడు చాలా మంది పీపుల్ టాక్ టు మీ అబౌట్ మిల్లెట్స్, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తినాలి. అంటే ఇప్పుడంటే ఓకే డాక్టర్ అని తెలిసింది, అప్పుడు ఫస్ట్ లో ఇనిషియల్ గా డాక్టర్ అని తెలియదు కదా, అప్పుడు ఎలా ఉండేది? చాలా టఫ్ ఉండిందండి. ఈవెన్ నాకు కూడా దిస్ ఇస్ మై ఆల్మోస్ట్ 18th or 19th ఇయర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇనిషియల్గా అంటే నేను కంప్లీట్లీ అవుట్ సైడర్ అండి. మాకు అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇండస్ట్రీ. సో మా అన్ని లైక్ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను నేను. ఒక బ్యాక్గ్రౌండ్ యాక్టర్గా ఉంటే ఎట్లా ఉంటుంది, ఫ్రంట్ ఫేస్ యాక్టింగ్ అంటే ఎట్లా ఉంటుంది, అట్లా నేర్చుకుంటూ వచ్చిన ఫేస్ అండి. బట్ ముందు నుంచి అందరికీ అంటే లైక్ ఇండస్ట్రీలో చిన్న ఇండస్ట్రీ కదండి, అందరికీ తెలుసు వీ డాక్టర్, కార్డియాలజిస్ట్ ఇట్లా అని. సో ఆ చిన్న రెస్పెక్ట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ప్రతి హీరో కూడా. బీట్ హీరో, టెక్నీషియన్, ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ ఇప్పుడు కూడా హెల్త్ టిప్స్ బాగా అడుగుతుంటారు అందరూ. కామన్ కదండి. సో ఇప్పుడు ఊరికే కామ్గా కూర్చొని అందరూ కామ్గా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి అంటే లైక్ యూ కెన్ గెట్ అట్ సమ్ నాలెడ్జ్ అవుట్. ఏ హీరోకి హెల్త్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉందండి? అంటే ఇలా ఉండాలి. నాకు తెలిసి నో డౌట్, అన్డౌటెడ్లీ నాకు సార్ ఈస్ క్వైట్ నాలెడ్జబుల్. సార్కి అంటే లైక్ ఇన్ డెప్త్ ఆయనకి బాగా ఒక అవగాహన అబౌట్ ఎవ్రీథింగ్, అంటే హెల్త్ కానీ ఆర్గన్స్ కానీ. నేను చూసింది నాకు సార్లో. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు మీకు? నాకు లిటరలీ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఇట్స్ ఆల్ లైక్ ఇట్స్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. అట్లా చూస్తే నాకు ఆల్మోస్ట్ చాలా మంది బాగానే కనెక్టెడ్ అండి. ఫ్రెండ్స్ అనే దీని వరకు నాకు ఎవరు లేరు. బాగా పరిచయం అంటే నాకు ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి అని చెప్పాను కదా, ముందు నుంచి ఆ జర్నీ ఆయనతో అలాగే కంటిన్యూ అవుతుంది. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా స్ట్రెస్ కి, డిప్రెషన్ కి ఎక్కువ గురవుతున్నారు. అలా వెళ్ళకూడదు, ఉండకూడదు అంటే మైండ్ సెట్ ఎలా మార్చుకోవచ్చు? ఐ మీన్ ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అండి. అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్ కదా. మనం వి కాంట్ రబ్ ఒపీనియన్స్ ఆన్ పీపుల్. అంతే ఏదైనా కూడా అండి లైఫ్లో ఎవరికైనా కూడా ఆ సెల్ఫ్ రియలైజేషన్తోనే చేంజ్ చూస్తుంది. అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్. ఫస్ట్ థింగ్ వాళ్ళకి అందరికి కూడా ఈ సెల్ఫ్ లవ్ అనేది ఒకటి రావాలి, రెస్పెక్ట్ టువర్డ్స్ దేర్ ఎల్డర్స్. ఇది కానీ డెవలప్ అయితే అండి విల్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే లైక్ ఈవెన్ ఇండియాలో కూడా we've economically grown strong, and even middle class వాళ్ళకి వీళ్ళందరికీ కూడా they are now are able to afford car, take their family out, kids out. ఈ ఎక్స్పోజర్స్తో ఏంటంటే ఈ కిడ్స్ ఈ జనరేషన్తోనే ఎట్లయిపోయారంటే లక్కీగా మా పిల్లలు కాలేజ్కి వచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను. స్కూల్లో ఉన్న పిల్లలకి ఇప్పుడు సింగపూర్కి వెళ్ళారు మా వేరే బ్యాచ్ వాళ్ళు, మేము కూడా వెళ్ళాలి అని పట్టుబడతారు. దీస్ థింగ్స్ అండి అంటే వాళ్ళకి తెలియదు కదా. సో ఈ కామన్ ఏదైతే చేంజ్ అయిందో దిస్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ టు ద పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ కిడ్స్ దెమ్సెల్ఫ్. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళలేకపోతున్నాం. వెకేషన్కి వీళ్ళు ఇక్కడ వెళ్ళారు, మనం వెళ్ళలేకపోతున్నాము. ఈ సమ్మర్లో వీళ్ళు ఈ ట్రిప్ వెళ్ళారు, మేము వెళ్ళలేదు. ఇది కామన్గా ఇప్పుడు ఇండియాలో చూస్తున్న ట్రెండ్ అండి. సో దీన్ని కర్టైల్ చేయడం చాలా డిఫికల్ట్ అంటే సెల్ఫ్గా వాళ్ళు తెచ్చుకోవాలి, కానీ అదర్వైజ్ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్. సో ఎప్పుడు వంటగదికి కూడా రాలేదన్నారు కాబట్టి ఈరోజు మన ఇద్దరం పనిష్మెంట్ ఇద్దాం. ఇద్దరం కాఫీ చేయించుకొని తాగుతూ మాట్లాడదామా? అమ్మ కోసం ఈరోజు కనీసం సన్ రైజ్ తాగనండి, నేను డికాషన్ కాఫీనే తాగుతాను.
వాడు పొద్దున కూడా ఆ భరత్ కూడా పొద్దున కూడా అంతే. మీరు 90s కిడ్ కి సరైన అమ్మమ్మ. కరెక్ట్. మీరు కొంచెం ముందు పుట్టారు ఎందుకని? అంటే ఇప్పుడే రీసెంట్ గానే ఫిల్టర్ తాగడం. మనం మన ఇష్టం వచ్చిన చేయించుకుందాం అండి ఇప్పుడు. ఉన్నాయిలేండి. ఎలా ఉండా? ఓకే డన్. సో ఫైనల్ గా మనం భరత్ గారి వంటశాలకు వచ్చాం. అమ్మకి ప్రేమతో షోలో అమ్మకి డికాషన్ తో ఇష్టమైన టీ కాఫీ ఇస్తారా లేకపోతే అసలు ఏమి ఇస్తారో ముందుగా తగినంత పాలు తీసుకొని అమ్మ ఎప్పుడన్నా కాఫీ చేసి ఇచ్చారా ఆయన మీకు? అసలు నిజంగా చెప్పండి. లేదండి. ఈ రోజు నా వల్ల మీకు కాఫీ చేసిస్తున్నారు. మా మదర్ తాగరు, అది ప్రాబ్లము. అమ్మ తాగుతారు. ఈ రోజు మీరు వెరీ చేసారు స్ట్రాంగ్ గా లైటా? కొంచెం లైటే. అమ్మ వేసిన జోక్స్ కి హ్యాపీగా ఉంది. అసలు ప్రెషర్ లేదు నాకు. వారానికి ఒకసారి వచ్చి క్లాస్ తీసుకోవాలనిపించేలాగా ఉంది. తప్పకుండా రండి. వెరీ ఇంపార్టెంట్. మీరు అందరికి కూడా అండి, ఫస్ట్ వైట్ షుగర్ ఇంట్లో నుంచి తీయండి. వైట్స్ తీయండి, ఓకే. వైట్ సాల్ట్ తీయండి, వైట్ షుగర్ తీయండి, వైట్ రైస్ మన ఇంట్లో కిచెన్ లో కనిపించకూడదండి. బ్రౌన్ షుగర్ మీకు 1 స్పూన్ అంతే. తదుపరి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న పాలని దాంట్లో పోస్తారు ఆయన. అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు సార్? నాకు ముందు నుంచి లైక్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అంటే నేను స్టూడెంట్ ఉన్నప్పుడు జూహీ చౌలా గారు చాలా ఇష్టం. ఓకే. అప్పుడు ఆవిడ మిస్ ఇండియా అయ్యి అప్పుడే ఐ థింక్ డర్ టైం అనుకుంటా, అప్పుడే నేను మెడిసిన్ జాయిన్ అవుతా ఉన్నానండి. సో జూహీ చౌలా ఇప్పుడు రైట్ ఫ్రమ్ లాస్ట్ కాక్టైల్ మూవీ నుంచి ఈ రోజు వరకు ఐ మీన్ అదరెంట్ ఫ్యాన్ ఆఫ్ దీపికా పడుకోన్. ఓ, ఫ్యాన్ ఈజ్ డిఫరెంట్, క్రష్ ఈజ్ డిఫరెంట్. అట్లా చూస్తే మా మెడికల్ డాక్టర్స్ లోనే చాలా మంది ఉండేవాళ్ళండి. ఒక డాక్టర్ పేరు చెప్పండి మేడం. మీరు ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి మేడం. లేదు ఆవిడ డెఫినెట్ గా ఎట్లా చూస్తారు. పేషెంట్ మాకు యాక్చువల్లీ నేను తిరుపతిలో ఉన్నప్పుడు డాక్టర్ లావణ్య అని ఉండేవారు. మ్యామ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ట్రీట్ చేస్తూ ఏం టవరింగ్ పర్సనాలిటీస్, అంటే వాళ్ళని మనం ఇన్స్పైర్ అవ్వచ్చండి మోర్ దెన్ అదర్ ఆస్పెక్ట్స్, హౌ దే గ్రూమ్ దెమ్సెల్వ్స్. ఓకే. ఒక గుండె డాక్టర్ తన గుండెలోని మాటను ఓపెన్ గా చెప్పారనమాట. పిల్లలకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో బేసిక్లీ సింపుల్ అండి. దీన్ని మనం ఇప్పుడు రోషన్ కి స్పెషల్ కాఫీ తాగిపోతున్నాను. నెగిటివ్ రోల్స్ ఇష్టమా పాజిటివ్ రోల్స్ ఇష్టమా? డెఫినెట్లీ నెగిటివ్ అండి. నెగిటివ్ అండ్ కామెడీ. నాకు కామెడీ రోల్స్ నెగిటివ్ రోల్స్ చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే. పాజిటివ్ ఉండడం ఇష్టం లేదా మనకి? ఏ పాజిటివ్ ఎప్పుడు జనాలు గుర్తుపెట్టుకోరు. అయితే ఐఎమ్ షూర్ మీరు నాకంటే బాగానే చూస్తుంటారు జనాల్ని. పాజిటివ్ ఎప్పుడు జనాలు గుర్తుపెట్టుకోరండి. ఓకే. ఏదో మీరు నెగిటివ్ చేయాలి. సో ఇది ఐ థింక్ తనకి మ్యాన్షన్ హౌస్ ఇవ్వలేను కాబట్టి కాఫీ ఇచ్చారనమాట. సార్ మీరు యాక్ట్ చేసిన హీరో గురించి ఒక్కొక్కరి గురించి అడుగుతాను, ఒక్క వార్డులో చెప్పండి. కెన్ టెల్ మీ అబౌట్ బాలకృష్ణ గారు. వెరీ ఇన్స్పైరింగ్ అండి. హార్డ్ వర్క్, డెడికేషన్. చిరంజీవి గారు. ఇట్ వాస్ లవ్లీ అండి. నేను ఒక్కరోజే వర్క్ చేశాను సార్తో. థింక్ ప్రాబబ్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే అంత డౌన్ టు ఎర్త్ అట్లా నాకు ఒక్కసారే, నాకు పెద్ద పరిచయం కూడా లేదు అవ్వారు. ఇట్ వాస్ రియలీ నైస్ అండి. జూనియర్ ఎన్టీఆర్ నేను ఎప్పుడో వర్క్ చేశానండి. నాకు ఐ థింక్ ఎవ్రీబడి అంటే లైక్ లాట్ ఆఫ్ అప్లోజ్ ఆయన పర్ఫార్మెన్స్ కి, దానికి లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్. ఐ థింక్ హౌ టు పర్ఫార్మ్ అంటే లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్ నుంచి హౌ టు పర్ఫార్మ్ అనేది కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. గ్రేట్. మహేష్ బాబు గారు. ఒక మూవీ చేశానండి. ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఫన్. ప్రభాస్ గారు. అది ఒక మూవీనే చేశాను. ఆయన మీకు తెలుసు కదా, చాలా జోవియల్ గా, చాలా కూల్ గా ఉంటారు. నాని గారు కూడా అదే చాలా కూల్ పర్సన్స్ అండి. ఐ మీన్ లాట్ ఆఫ్ దిస్ పీపుల్, మీరు ఈ జనరేషన్ యాక్టర్స్ లో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ కూల్. లైక్ సందీప్ కిషన్ గారు ఉన్నారు, నాని గారు, వీళ్ళందరితో అంటే నేను ఇంటరాక్ట్ వర్క్ చేసింది తక్కువే, బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. సో మీరేం చెప్తారు రాష్ట్రం ఫైనల్ గా అమ్మ గురించి, అమ్మ ప్రేమతో? I think probably it is destiny. I was born into a house like this. అన్ని స్ట్రగుల్స్ నుంచి probably we could turn మా వర్క్ వాళ్ళ blessings తో we are able to turn our lives into a positive attitude. సూపర్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.
అమ్మకి ప్రేమతో షోలో రండి ఎప్పుడప్పుడు వచ్చిపోతాం. డెఫినెట్ గా వస్తానమ్మా. అసలు ఆయనకి ఇంకా పెద్ద వర్క్ ఉంది మా, ఆయన చేయాల్సింది ఇది కాదు. ఫుల్ ఎనర్జీ ఉంది మీ దగ్గర. సో నిజంగా గ్రేట్. మీలాంటి అమ్మలు కూడా ఎప్పుడు స్క్రీన్ మీదకి అప్పుడప్పుడు వస్తుండాలి, నిజాన్ని నిర్భయంగా కొడుకుల గురించి చెప్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ భారత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ మీ మోర్ దెన్ దిస్. మనం అనుకున్నట్టు వీ నీడ్ టు ప్రమోట్ ఆన్ దిస్ మిల్లెట్ మిషన్ అండి. డెఫినెట్ గా సార్, అది కంట్రీకి నీడ్ ఆఫ్ ద అవర్. మేమందరం ఉన్నామా లేమా ఎవరికి పట్టించుకోరండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.